శ్రీమాత్ర నమః. మేఘాలయ ఇన్సిడెంట్ బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. తన తండ్రి దగ్గర 5 సంవత్సరాలుగా పనిచేసే ఒక వ్యక్తిని ప్రేమించింది స్వాతి. సరే ప్రేమించింది, వాళ్ళ నాన్నకి చెప్తే పెళ్లి చేసి ఉండేవాడేమో, లేదు అంటే ఇంకేదైనా చేసి ఉండేవాడేమో. ప్రేమించాను అని చెప్పకుండా పెళ్లి చేసుకునేవాడిని చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇది స్వాతిను అది ప్రేమించిన వాడు కలిసి. ఈ తల్లిదండ్రులకు కూడా 5 సంవత్సరాలుగా తన కూతురు ఇంకొకరిని ప్రేమిస్తోందనే విషయం తెలుసుకోలేకపోయారా? ఆ మాత్రం పసిగట్టలేకపోయారు కూతురు ప్రవర్తనలో తేడాని? ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా. ఈ రాజా రఘువంశీతో మే 11న స్వాతికి వివాహం జరిగింది. వాళ్ళు హనీమూన్ వెళ్ళాలనుకున్నట్ట, కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్ళాలనుకున్నట్ట. కానీ మరి ఎందువల్ల షిల్లాంగ్కి వెళ్లారు అనేది తెలియటం లేదని చెప్పి న్యూస్ లో చెప్తున్నారు. ఏది ఏమైతేనే ఈ స్వాతి ఏం చేసిందట, మేఘాలయకి ట్రిప్ ప్లాన్ చేసి అక్కడ రూమ్స్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర నుంచి మొత్తం అన్ని తనే బుక్ చేసిందట. వెళ్ళడానికి కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది, కానీ రిటర్న్ జర్నీకి మాత్రం ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయలేదు. ఈ అమ్మాయి ఏం చెప్పిందిట, ఈ రాజా రఘువంశీకి వచ్చేటప్పుడు బంగారం ఒంటి నిండా దిగేసుకుని అని చెప్పింది. పిచ్చోడు నమ్మాడు, వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అడిగాట, ఎందుకు వేసుకుని తిరుగుతున్నావు అంటే, నా భార్య వేసుకురమ్మందని చెప్పాట. సరే భార్య వేసుకురమ్మని కదా, వాడి ఇష్టం అని చెప్పి వదిలేశారు. వెళ్ళాడు. వెళ్తే ప్లాన్ ప్రకారం ముగ్గురుతో కలిసి ఈ స్వాతి కొండ మీదకి తన భర్తను తీసుకువెళ్లి లోయలోకి తోసేశారు, తల మీద కొట్టేసి. అసలు అంత దారుణమైన పని ఎలా చెయ్యాలనుకున్నారు? అసలు మనసు ఎలా వచ్చింది? ఇంకొకరిని ప్రేమించిన ఈ స్వాతి భర్తను చంపేసింది. ఇంకొకరిని చంపేసేయాలి అనేంత క్రూరమైన భావన మన మనసులో ఉన్నప్పుడు ఇంకొకరిని ప్రేమించగలుగుతారా? అది ప్రేమ అంటారా? కొవ్వు అంటారు. ఆ కొవ్వు కరిగించడం కోసం ఇంకొక వ్యక్తిని బలి పెట్టడం అంటారు. అంతగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే తండ్రికి చెప్తే ఏదో ఒకటి చేసి ఉండేవాడు కదా. ఈ తల్లిదండ్రులైనా పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని గాని అబ్బాయిని గాని నీకు నచ్చిందా, నీకు ఇష్టమేనా అని అడగని, లేకపోతే ఇంకొక కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు రఘువంశీ ఒక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడా? వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది? ఒక కుటుంబాన్ని నిండున ఉసిరి పెట్టారు కదరా మీ మోహాలు తగలయ్యా. ఈ రఘువంశీని పెళ్లి చేసుకున్నప్పుడు అతను పనికి రాలేదు, అతని డబ్బులు మాత్రం దానికి కావాల్సి వచ్చాయా? అంటే ఒక 10 లక్షల రూపాయలు కూడా సంపాదించలేని వాడి కోసం కొవ్వెక్కువైపోయి తన భర్తను చంపేస్తుందా? అంటే వాడు అసమర్థుడు, డబ్బులు సంపాదించలేని వాడు అని తెలుసు కూడా వాడిని ప్రేమించింది. ప్రేమించి వాడితోటి వెళ్ళిపోవడం కోసం ఈ భర్త ప్రాణాలు తీస్తుందా? దాన్ని ప్రేమంటారా? కొవ్వనే కదా అంటారు, కొవ్వు కరిగించుకోవడం అనే కదా అంటారు. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి ఈ కాలంలో. చూడండి, మొన్న కూడా ఒక న్యూస్, తల్లి తన సొంత కూతుర్ని కామాంధులకి బలిచ్చేసింది. అది వింటుంటే ఎంత జుగుప్సగా అనిపించింది. పేపర్ న్యూస్ లో వచ్చింది కదా. తండ్రి సొంత కూతుర్నే కాటేసేస్తున్నాడు. ఎక్కడున్నాయి బంధాలు? ఎక్కడున్నాయి సంబంధాలు? తల్లిదండ్రులు కాస్త పిల్లలకి పెళ్లి చేసే ముందు, అది ఆడైనా మగైనా, నీకు ఇష్టమా కాదా అని చెప్పి పెళ్లి అడిగి చెయ్యండి. లేదు అంటే ఇగో ఇలా కుటుంబాలు కూలిపోతాయి. దానికి సిగ్గు ఎగ్గు ఉందా? ఇప్పుడు ఏం పాముకుందది? ఈ ప్రేమించిన వాడితో పోయిందా? పోలీసులు పట్టుకున్నారు కదా. మనం ఒక వెధవ పని చేశాము అంటే, ఈ కామంతో కళ్ళు కప్పుపోయి ఒక వెధవ పని చేస్తే ఖచ్చితంగా పట్టుబడే తీరతాం. ఆ రోజు శిక్ష వస్తుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎవడైతే కావాలని చెప్పి భర్తను చంపేసిందో ఇప్పుడు వాడే కాకుండా పోయాడు కదా. వీళ్ళందరూ కలిసి జైల్లో మగ్గవలసిందే కదా. చట్టాలు కూడా ఎవరి ప్రాణాలైనా ఇలా తీసేస్తే, కొంచెం చట్టాలు కూడా కఠినంగా ఉంటే ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళరు. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి తల్లిదండ్రులు. ఎంతసేపు సంపాదించడం మాత్రమే కాదు, పిల్లలు ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకోండి. నేను ఇది అందరి తల్లిదండ్రుల గురించి చెప్పటం లేదు, కానీ చాలా మంది సంపాదన 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 లేకపోతే కుటుంబం గడవదని నాకు కూడా తెలుసు. కానీ సంపాదన కంటే ముఖ్యం ఏంటి? సంస్కారం. ఆ సంస్కారమే పోయిన తర్వాత ఎంత సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆ కూతురు అలా చేసింది, ఆ తండ్రి తలెత్తుకోగలడా? ఇప్పుడు ఈ రఘువంశీ కుటుంబం ఏమైపోవాలి? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి? ఉప్పు పాత్ర వేసేయాలి అసలు ఇలాంటి వాళ్ళని.